చేస్తాము, అది అప్పటి వరకు బాగానే పనిచేస్తుంది. మళ్ళీ దానికి ఏదైనా ఫుడ్ సరిపడింది తీసుకోలేదు అనుకోండి, అది ఇంకోటి రియాక్షన్ అవుతూ ఉంటుంది. అది అక్కడ అయిపోయిందని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే కంప్లీట్ మళ్ళీ టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఏ డాక్టర్ని అడగండి, మీరు ఎక్కడ అలోపతిక్లో అడుగుతారా, ఎక్కడని అడగండి, సార్ డైరెక్ట్గా అల్సర్ రావడానికి ఛాన్స్ ఉందా? గ్యాస్ట్రిక్ అల్సర్ డైరెక్ట్గా వస్తుంది, అసలు ఎక్కడైనా రాదు. సో ప్రైమరీ కేస్ ఇండైజెషన్, నెక్స్ట్ హైపర్ యాసిడిటీ, నెక్స్ట్ స్టేజ్లో అల్సర్ డెవలప్ అవుతుంది. ఓకే, ఈ మధ్యలో ఒక ఇన్ఫ్లమేషన్ కండిషన్ ఉంటుంది, అది కూడా రిలేటెడ్ సేమ్ సిమ్టమ్స్ మీకు అల్సర్లో ఎలా ఉంటాయో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటుంది. ఈ స్టేజ్ని మనం బ్రేక్ చేయగలిగితే అల్సర్ దాకా వెళ్ళదు. ఓకే, వన్స్ అల్సర్ వచ్చిన తర్వాత అది మీకు నాన్ హీలింగ్ కండిషన్. అల్సర్ టూ పెయిన్ కదా, టూ పెయిన్, అది నాన్ హీలింగ్ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే నాన్ హీలింగ్ స్టేజ్లో ఉన్నాక హీలింగ్ అవ్వదు ఇక అది. ఆ నాన్ హీలింగ్ స్టేజ్కి టైం పడుతుంది, అది హీల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఓకే, సో వీళ్ళేంటి, ఫస్ట్ మనకు ఇండైజెషన్ కంపెనీ అల్సర్ వచ్చిన ప్రతి పేషెంట్కి ఒకటే చెప్తాను, నీకు దీనికంటే ముందు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నావు, బర్నింగ్ సెన్సేషన్, బ్లోటింగ్ ఎక్కువ ఉండేదా, ఏదైనా తింటే వామిటింగ్ లాగా వచ్చేదా, ఇలా కొన్ని అడుగుతుంటాం. వాళ్ళు అన్నీ స్కిప్ చేస్తుంటారు. ఎందుకు అంటే సార్ ఓన్లీ మీకు అల్సర్ అని చెప్పని అల్సర్కే ట్రీట్ చేయాలి. ఓకే, అల్సర్ తగ్గింది అనుకోండి, మళ్ళీ తన లైఫ్ స్టైల్ పాతది, అదే ఇంకంపాటబుల్ ఫుడ్, అదే హెవీ ఫుడ్, అదే కార్బోనేటెడ్ వాటర్, అదే చిట్కా వైద్యాలు.